మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే రంజాన్ మాసం వచ్చేసింది. మరి హైదరాబాద్ తరహాలో విజయవాడ పంజా సెంటర్లో కూడా హలీం స్టాల్స్ అంతే బాగా కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి మనం చూస్తే అర్థమవుతుంది. విజువల్స్లో చూడండి, కులమతాలకు అతీతంగా ఈ హలీం సెంటర్ని విజిట్ చేసి అక్కడ రకరకాల ఫుడ్స్ని కూడా ఎంజాయ్ చేయడానికి వస్తూ ఉంటారు. ఇంకా పిల్లలైతే వేరే లెవెల్, ఫుడ్డీసే కాదు, చిన్నపిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. మరి ఆ ఎంజాయ్మెంట్ ఏంటి, హలీం ఎలా ఉంది, ఏ స్టాల్స్ ఉన్నాయి, ఎన్ని స్టాల్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క స్టాల్లో ఒక స్పెషల్ ఐటమ్ ఏంటి, ఇవన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. వచ్చేయండి. చూసారు పంజా సెంటర్ అంతా ఎలా అనిపిస్తుంది? పంజా సెంటర్ అంతా చాలా సందడిగా బాగుంది మేడం. ప్రతి సంవత్సరం వస్తాం ఇక్కడికి. ఈ సంవత్సరం ఇంకా చాలా బాగుంది. ఇది అంటే నేను అప్పుడప్పుడు వెళ్తుంటా అక్కడికి, హైదరాబాద్. కానీ హైదరాబాద్కి వెళ్తే ఎలా ఉందో ఇంచుమించుగా అలాగే ఉంది ఇక్కడ. చేశారా హలీం? చేశాం మేడం. ఇంటికి పార్సిల్ కూడా తీసుకెళ్తున్నాను. మేము భవానీపురం ఉంటాం. భవానీపురం నుంచి ఇక్కడికి వచ్చాం మేడం. పంజా సెంటర్ లోపలికి వచ్చిన తర్వాత రకరకాల హలీం సెంటర్లతో పాటు ఇక్కడ మనకి హైదరాబాదీ ఇరానీ చాయ్ బోర్డు కనిపించింది. ఒక్కసారి ఆగిపోయానండి నేను. ఇరానీ చాయ్ తాగాలంటే హైదరాబాద్ ఖచ్చితంగా వెళ్లాల్సిందే. మరి ఈ రంజాన్ మాసంలో హైదరాబాద్ దాకా వెళ్లకుండా ఇక్కడే ఇరానీ చాయ్ని ఎంజాయ్ చేయడం కోసం ఈ స్టాల్ని ఏర్పాటు చేశారనమాట. ఒకసారి ఈ స్టాల్ ఓనర్తో మనం మాట్లాడదాము. హలో అండి, ఎలా వచ్చింది మీకు ఈ ఐడియా? లాస్ట్ ఇయర్ లేదు నాకు తెలిసి. ఉంది, లాస్ట్ ఇయర్ నుంచి ఉంది మేడం. హాయ్, my name is Abdul Rakib. I am the owner of Bombay Royal Foods Caterers and Wedding Planners. We are since in 2011 in this field. మేము 2011 నుంచి స్టాల్ పెడతాం రంజాన్ మాసంలో. అలాగే అటువైపు నాన్ వెజ్తో పాటు ఇటువైపు లాస్ట్ ఇయర్ నుంచి హైదరాబాద్ ఇరానీ చాయ్, ఓన్లీ హైదరాబాదీ ప్యూర్ ఇరానీ చాయ్, ఓన్లీ ఫర్ 10 రూపీస్ ఓన్లీ పర్ కప్ ఇస్తున్నాము. అలాగే డిజర్ట్స్ అన్ని విజయవాడలో దొరకని అన్ని డిజర్ట్స్, సీతాఫల్ మలై కానివ్వండి, షాదూద్ మలై కానివ్వండి, స్ట్రాబెరీ మలై కానివ్వండి, కుర్బానీగా మిఠా, కద్దుకి ఖీర్, అలానే సన్ రైస్ పుడింగు, అరేబియన్ డిలైట్, ఇలాంటి ఎన్నో రకాల స్వీట్స్ ఐటమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ చేస్తున్నామండి. ఒకసారి ఇలాంటి టీ మీరు కూడా టేస్ట్ చేసి చెప్పాలి రివ్యూ ఎలాగుందో కంపల్సరీగా. లాస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ ఇరానీ చాయ్ స్టాల్ ఒకటి పెట్టారట. ఎప్పుడు అంటే 2011 నుంచి కూడా హలీము అలాగే బిర్యానీ స్టాల్ ఉన్నప్పటికీ లాస్ట్ ఇయర్ నుంచి ఇరానీ చాయ్ని ఇంట్రడ్యూస్ చేశారు. సేమ్ హైదరాబాద్లో ఇరానీ చాయ్ అక్కడ చెఫ్తోనే ఈ చాయ్ రెడీ అవుతుందట. సో మన చేతిలోకి వచ్చేసింది. ఇప్పుడు మనం ఎంస్టార్ హలీం సెంటర్ దగ్గర ఉన్నాము. ఆ షాప్ యజమాని కూడా మనతో ఉన్నారు. సార్, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ హలీం సెంటర్ రన్ చేస్తున్నారు? గత 15 సంవత్సరాల నుంచి పెడుతున్నాం మేడం. 15 ఇయర్స్ నుంచి. మీ హలీం స్పెషాలిటీ ఏంటండి? ఇంతమంది చాలామంది వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, ఏంటి స్పెషల్? ప్యూర్ మటన్ వేస్తాం మేడం, ప్యూర్ నెయ్యి, డబల్గా మిఠా ఫేమస్ మా దగ్గర. బిర్యానీ బాగుంటుంది, పాయ, అన్ని వెరైటీస్ ఉంటాయి మేడం మన దగ్గర. ఏమేమి వెరైటీస్ అంటే ఎన్ని వెరైటీస్ ఉంటాయి టోటల్? సుమారు 15 to 20 వెరైటీస్ ఉంటాయి మేడం. 20 వెరైటీస్ ఉంటాయి. ఓకే, సో మనకి 15 నుంచి 20 వెరైటీస్ ఉంటాయి. ఇక్కడ మెనూ కూడా చూపిస్తూ ఉన్నారు మనకి, మెనూ కార్డు. ఇక్కడ బాగా మనకి టేస్ట్ అంటే ఇక్కడ స్పెషల్ ఐటమ్ చెప్పారు మీరు, ఏంటో స్వీట్ ఐటమ్, డబుల్ కా మీఠా స్పెషల్ ఐటమ్ అంట హలీంతో పాటు. సో ఇక్కడ చాలామంది వస్తూ ఉన్నారు, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఏంటి ఈ స్టాల్ ఎం స్టార్ స్పెషాలిటీ ఏంటి అని తెలుసుకుందాం అని వస్తే ఇక్కడ హలీంతో పాటు డబుల్ కా మీఠా కూడా చాలా స్పెషల్ అంటున్నారు. సో అందుకోసమే ఇంతమంది రావడం, 15 ఇయర్స్ నుంచి కూడా ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి కారణం అని కూడా చెప్తూ ఉన్నారు. నా పేరు సాయి అండి. సాయి గారు, హలీం ఎలా అనిపిస్తుంది ఈ ఇయర్లో? అంటే స్టార్ట్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం అండి. ఎవ్రీ ఇయర్ వస్తానండి. ఇదే స్టాల్కి వస్తామండి. మా రిలేటివ్స్ అండి. ఇక్కడ హలీం ఎప్పుడు తింటూ ఉంటాం, ఎవ్రీ ఇయర్ రంజాన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం కదండి, ఆ టైంకి తింటూ ఉంటాం కదా. ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాం, బాగానే ఉంటుంది, బాగా చేస్తారు వీళ్ళు.
ఇదే ఈ ఈ ఇయర్ ఇదే ఫస్ట్ టైం కుదరలేదు రావడం ఇన్ని రోజులు, ఇప్పుడే ఫస్ట్ టైం రావడం అన్నమాట. హలీంతో పాటు ఏమేమి ఎంజాయ్ చేస్తారండి? ఆ కబాబ్స్ ఇవన్నీ ఉంటాయండి ఇక్కడ, డబుల్ కా మీఠా ఇవన్నీ ఉంటాయి, అన్నీ బాగుంటాయి అన్నమాట. అన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. ఇక్కడికి రావడం ఫస్ట్ టైం, హలీం తినడం ఫస్ట్ టైం, హలీం తినడం కూడా ఫస్ట్ టైమే. ఫస్ట్ టైం మా హస్బెండే తీసుకొచ్చారు, నాకు ఇప్పుడు దాకా ఇవేం తెలియదు, ఆయనే తీసుకొచ్చారు. ఇదంతా చూస్తుంటే పంజా సెంటర్లో ఈ స్టాల్స్ అన్ని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? బాగుంది, చాలా బాగుంది. తన ఇల్లు అయితే ఇక్కడేనండి, తను ఎప్పుడో వస్తానండి, దాన్ని అబద్ధాలు చెప్పింది. ఏరా మన్విన్? అవునండి, మీ ఫీలింగ్ చెప్పండి. అంతా బాగున్నాయండి. ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్తో అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అన్ని స్టాల్స్ ఉన్నాయి, ఫుడ్ స్టాల్స్ లైక్ డ్రింక్స్ కానీ, ఫలూడాస్ కానీ, బిర్యానీస్ కానీ, దమ్కా చికెన్, అన్ని ఐటమ్స్ లైక్ కౌజ్ బెట్లు కానీ అన్ని ఐటమ్స్ ఒకే దగ్గర అవైలబిలిటీ ఉంది, చాలా యాక్సెసిబుల్గా ఉంది. ఓరియో ఫలూడా ఇష్టం. ఓకే, పంజా సెంటర్కి వచ్చావు కదా, హలీం టేస్ట్ చేసావా? ఇప్పుడే తీసుకెళ్తున్నాం. ఇప్పుడు తీసుకెళ్తున్నారు, ఇంటికి తీసుకెళ్తున్నారా? పక్కన మీ బ్రదరా? యా. ఓకే, ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? ఎలా అనిపిస్తుంది హైదరాబాద్ స్టైల్లో మన విజయవాడలో ఇక్కడ హలీం స్టాల్స్? చాలా బాగుంది, ఇక్కడ అందరూ పెట్టారు, చాలా బాగుంది. ఈ ఫీలింగ్ నాకు ఎలా అనిపిస్తుంది? సూపర్. సూపరా? ఏం తిన్నావు ఇప్పుడు? ఏం తెల్ల హలీం తీసుకెళ్ళి పార్సల్. చాలా బాగుందండి. ఈ మధ్య కొంచెం బర్డ్ ఫ్లూ రావటం వల్ల కొంచెం జనాలు తగ్గారు, కానీ ఎవ్రీ చాలా ఇంకా బాగుంటుంది. దాని మీద కొంచెం ప్రభుత్వం వారు ఈ బర్డ్ ఫ్లూ గురించి ఇంకా తగ్గిందని కొంచెం మెసేజ్ చెప్తే ఇంకా ప్రజలు పెరుగుతారు. ఈ రంజాన్ బాగా గ్రాండ్గా జరిగిద్దని చెప్పి కోరుకుంటున్నాం. మనం రెగ్యులర్గా ఫలూదాలు టేస్ట్ చేస్తూ ఉంటాము. డ్రై ఫ్రూట్ ఫలూదా చాలా స్పెషల్ అనమాట కొన్ని ఫలూదా సెంటర్స్లో. ఇక్కడ కేక్ ఫలూదా చాలా స్పెషల్ అంట. ఈ కేక్ ఫలూదా ఎలా తయారు చేస్తారు, దాని స్పెషాలిటీ ఏంటో మనం తెలుసుకుందాము. 3 స్కూప్స్ ఐస్ క్రీమ్ వేస్తాము, ఇంకా నార్మల్ రెగ్యులర్ ఫలూదాలు ఏం వేస్తాము. పైన మాత్రం వెనిలా కేక్ మేము సీక్రెట్గా అందులో డిప్ చేసి అందులో వేస్తాము. పైన లాస్ట్లో ఒక స్కూప్ వచ్చింది. అంటే టేస్ట్ చేసే వాళ్ళకి ఆ సీక్రెట్ ఏంటో చెప్పరా? అంటే టేస్ట్ చేస్తేనే తెలిసిద్ది, బయట తెలిస్తే మళ్ళీ కాంపిటీషన్ ఎక్కువైపోయింది కదా, అందుకని టేస్ట్ చేసే వాళ్ళకే తెలిసిద్ది. మీ స్టాల్లో స్పెషల్ సీక్రెట్ అదనమాట, అందుకోసం అంత టేస్ట్. ఒక ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అనేది యాడ్ చేస్తారంట, అది సీక్రెట్ రెసిపీ అంటున్నారు. అది ఎవరికి చెప్పారంట, కాంపిటీషన్ పెరిగిపోతుంది, వేరే వాళ్ళు ట్రై చేస్తారేమో అని వాళ్ళు జస్ట్ అలా ప్రిపేర్ చేసేసి ఇచ్చేస్తారు అడిగిన వాళ్ళకి. వాళ్ళు ఎంజాయ్ చేసి అదే కేక్ ఫలూదా వచ్చి అడుగుతారు అంతే. ఆ స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటి అనేది మాత్రం ఎవరు తెలుసుకోవడానికి ట్రై చేయరంట, కేవలం మన సుమన్ టీవీకి మాత్రమే చెప్పారు. ఎం స్టార్ హలీం సెంటర్లో మన ముందు అంటే ఇక్కడ స్పెషాలిటీ ఏంటి, డబుల్ కా మీఠా ఇక్కడ ఇది స్పెషాలిటీ అండ్ అలాగే మటన్ హలీము, కేక్ ఫలూదా, ఈ 3 ఐటమ్స్ మన ముందున్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటి టేస్ట్ చేసి మనం ఎలా ఉందో ఇప్పుడు చెప్పేస్తాను అనమాట. విజయవాడ వాళ్ళు ఎవరైనా పంజా సెంటర్ రావాలి, హలీం టేస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఒక్క క్షణం ఆగండి. నేను తిని టేస్ట్ చేసిన తర్వాత ఈ ఎం స్టార్ హలీం సెంటర్కి వచ్చి టేస్ట్ చేసేయచ్చు. ఎందుకంటే ఒకే చోట ఇన్ని ఐటమ్స్ మనకు దొరకడం అనేది చాలా చాలా రేర్గా కొన్ని స్టాల్స్లోనే ఉంటాయి విత్ టేస్ట్తో పాటు. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం, ఆ టేస్ట్ ఏంటో మీకు కూడా చెప్పేస్తా. ఓకే, ఇప్పుడు మనతో ఉన్న పాప ఎం స్టార్ ఇక్కడ హలీం స్టాల్ యజమాని వాళ్ళ పాప. అరే నీ పేరేంటన్నా? షేక్ అఫ్షిన్ కుబ్రా. ఓకే, షేక్ అఫ్సిన్ గుఫ్రా, కరెక్టేనా? గుబ్రా. ఓకే, పేరు తప్పు చెప్పాను, అర్థం చేసుకోండి మీరే. ఓకే నాన్న, ఇంతమంది వస్తూ ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది నీకు? స్టాల్స్కి ఇంతమంది వస్తూ ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, వచ్చిన వాళ్ళే మళ్ళీ వస్తూ ఉంటున్నారు, ఎలా అనిపిస్తుంది? హ్యాపీ. అనిపిస్తుంది. నువ్వు కూడా టేస్ట్ చేస్తావా హలీం? ఎప్పుడైనా రోజు చేస్తావా, ఎప్పుడైనా ఒకసారి? రోజు చేస్తా. ఫస్ట్ అయితే నేను స్వీట్ రెసిపీ డబుల్ కా మీఠా టేస్ట్ చేద్దాము. స్వీట్ అయితే వేరే లెవెల్, అసలు చాలా చాలా అద్భుతంగా ఉంది. స్వీట్ జనరల్గా అన్ని చోట్ల ఒకలానే ఉంటుంది కదా, కాకపోతే కొంచెం గీ ఎక్కువ చేస్తారు లేదా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేస్తారు అనుకుంటాం మనము, కానీ అలా కాదు. నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంది. చాలామంది స్వీట్ తినము, మాకు ఇష్టం ఉండదు అని అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ డబుల్ కా మీఠా ఇక్కడ ఎం స్టార్ వాళ్ళ దగ్గర పెడితే మాత్రం ఖచ్చితంగా ఫిదా అయిపోతారు. కంటిన్యూస్గా ఈ స్వీట్ రెసిపీని ఎంజాయ్ చేస్తారు. మీరందరూ కూడా
ఇన్ని మాటలు చెప్తుంది స్వాతి. హలీం ఎప్పుడు టేస్ట్ చేస్తుంది అని అనుకుంటున్నారు కదా. ఓకే, మిమ్మల్ని ఇంకా ఎక్కువ వెయిట్ చేయించాలని నేను అనుకోవట్లేదండి. మన M-Star హలీం సెంటర్ వాళ్ళ హలీం అయితే మటన్ హలీం నా దగ్గర రెడీగా ఉంది. ఫస్ట్ ఒక లెమన్ పీస్ ఇచ్చారు, లెమన్ యాడ్ చేద్దాము. చాలా అద్భుతంగా ఉంది. నోట్లో వేసుకోగానే అలా వెళ్ళిపోతుంది లోపలికి, అంత బాగుంది. చాలా చాలా టేస్టీగా ఉంది. ఆ స్పైసెస్, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తారు కదా, ఈ ఫ్లేవరు, అలాగే గీ చాలా బాగుందండి. చాలా అద్భుతంగా ఉంది. హలీము కొంతమందికి తినేటప్పుడు ఎక్కువ తినలేరు, అలా కాకుండా ఇది ఇలా 2 ప్యాక్స్ 3 ప్యాక్స్ కూడా ఒక్కళ్ళే తినేస్తారు, అంత బాగుంది. సార్ డబుల్ కా మీఠా నేను టేస్ట్ చేశాను, అద్భుతంగా ఉంది. ఏంటి అంత టేస్ట్ ఎలా వచ్చింది, ఎలా మీరు అక్కడ మేకింగ్ చేస్తారు? ఇది మనం లైవ్గా చేసే ప్రోడక్ట్. ఇది మనం చేసేది లైవ్గా చేస్తాము. ప్రతి స్టాల్లో ప్రతి చోట చేసి తీసుకొచ్చి ఫ్రీజర్లో పెడతారు, కానీ మనం ఇక్కడ లైవ్గా చేస్తాము. రోటీ కానీ దాంట్లో వేసి కాజు, కిష్మిష్, బాదం ఏదైనా మనం బేక్ చేసి డైరెక్ట్ ఇక్కడ వచ్చి మనం ఎసెన్స్ వాడము. దేనికి స్వీట్నెస్కి ఎసెన్స్ వాడము, ప్యూర్ షుగర్ వాడతాము. దీనికి మనకు ఆల్రెడీ లైవ్గా చేస్తుంటాము. హలీం కూడా చాలా టేస్టీగా ఉందండి. ఎన్ని కిలోల మటన్ని మీరు తయారు చేస్తుంటారు ఎవ్రీడే? డైలీ 100 kgs మటను, దాంట్లో ఓన్లీ మనం 18 to 20 kgs జస్ట్ మనం వీట్ వాడతాము అంతే. దాని తర్వాత నెంబర్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ లైక్ స్పైసీస్, ఇలాచీ, ప్రతిదీ మార్నింగ్ 6కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 4 కల్లా అది కరెక్ట్గా ప్రిపేర్ అయ్యిద్ది. ఎక్సలెంట్ టేస్ట్ వచ్చింది, డెలిషియస్ టేస్ట్ వచ్చింది. మనం ఏదో మధ్యాహ్నం స్టార్ట్ చేసాము, ఏదో కుక్కర్లో ఉడికిచ్చాము, ఇది కాదు. ఇది ఒరిజినల్గా ఇరానీ డిష్. ఇది ఇరానీ వాళ్ళు దే ఆర్ ది ఇన్నోవేటర్స్. ఒక సోల్జర్స్కి వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు, లేకపోతే వాళ్ళు సైన్యానికి వెళ్ళినప్పుడు వాళ్ళు దీనికి ఇది ఈ పౌష్టిక ఆహారం తినిపించి పంపిస్తే వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేపాటికి వాళ్ళు ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండడానికి ఇది హలీం. అది దాని తర్వాత ఇండియన్స్ గ్రాప్ చేసుకున్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా హలీం అనేది ఒక డెలిషియస్ డిష్, ఫేమస్ అండ్ డెలిషియస్ ఫుడ్. అది ఇది మత సామరస్యం, కుల నిర్మూలన. అసలు దీనికి రంజాన్ అనేది ఈ పవిత్రమైన మాసం, రంజాన్ మాసం, ఇది ఓన్లీ మాకు పండగ, ముస్లిమ్స్కి ఓన్లీ పండగే. కానీ క్రైస్తవులకి, సిక్, ఇసాయి, హిందూస్ అందరికీ ఒక సందడి. ఎందుకంటే చూడండి, మీరు అక్కడ నుండి చూసుకుంటూ వచ్చి ఉంటారు. ఇది పండగ వాతావరణం అందరికీ. ఎందుకంటే అందరూ ఐక్యత భావంతో, సోదర భావంతో అందరూ వచ్చి తింటారు. అనేక డిషెస్ ఉంటాయి మన దగ్గర. 35 రకమ్స్ బిర్యానీస్ కానీ, స్టార్టర్స్ కానీ, తందూరీస్ కానీ, హలీం కానీ, డెజర్ట్స్ కానీ, కద్దు ఖీర్, కుర్బానీ మిఠా, అనేక డిజర్ట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. నైట్ 12 వరకు ఉంటుందండి. మనకి అఫీషియల్గా పర్మిషన్ యాజ్ పర్ మున్సిపల్ కమిషనర్ అండ్ ప్రభుత్వం పోలీస్ పర్మిషను 5 to 12, ఒక గంట మనం క్లోజ్ చేసుకునేపాటికి ఉండిద్ది. కానీ ఎప్పుడు వచ్చినా ఇక్కడ ప్యూర్ 100% జెన్యున్ ఫుడ్ దొరికేది. ఏమి దీంట్లో కల్తీ అనేది ఉండదు. ఇది మంచి ఇమ్యూనిటీ బూస్టర్, పౌష్టిక ఆహారం అందరికీ. ఫైనల్గా మన దగ్గరికి బిర్యానీ, అలాగే కబాబ్స్ కూడా రెడీగా ఉన్నాయి. కబాబ్స్లో కూడా 2 రకాలు ఇచ్చారు, అండ్ అలాగే ఒక స్వీట్ ఇచ్చారు. రుమాలి రోటీతో పాటు మనకి మటన్ పాయా కూడా వేశారు. ఇవన్నీ తింటున్నప్పుడు నిజంగా ఈ ఐటమ్స్ అన్నీ మనకి రంజాన్ టైంలోనే ఒక స్టాల్లో అన్ని ఐటమ్స్ కూడా మనకు దొరుకుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ స్టాల్లో అయితే 15 to 20 ఐటమ్స్ రెడీగా ఉన్నాయండి. సో ఫ్యామిలీ అంతా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు ఈ రంజాన్ మాసంలో. సో ఒకసారి ఇది టేస్ట్ కూడా చేసేసి చెప్పేస్తాను ఎలా ఉందో. ఇక్కడ పాయతో పాటు మటన్ బిర్యానీ ఉంది. ఎలాగో కబాబ్స్ మనం టేస్ట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు మటన్ పాయ, చికెన్ కర్రీ అండ్ మటన్ బిర్యానీ టేస్ట్ చేద్దాం. నిజంగా చాలా చాలా బాగుందండి. మనకి ప్లేట్లో పెట్టివ్వడానికి పాపం వాళ్ళు చాలా బిజీగా ఉండి ఒక 20 minutes మనం వెయిట్ చేసాం. ఎందుకంటే వచ్చిన వాళ్ళని మనం వెయిట్ చేయించకూడదు. సో మనమే వెయిట్ చేస్తాం, ఏం ప్రాబ్లం లేదు, మీరు ఇవ్వండి అన్నాము. సో ఒక్కొక్కరికి స్వీట్తో పాటు స్వీట్ కూడా, అంటే ఇక్కడ మనకి ఇచ్చారు కదా డబల్ కా మీఠా, అది కూడా సపరేట్గా పార్సిల్ తీసుకెళ్తున్నారు హలీంతో పాటు.
సో అవన్నీ కూడా వాళ్ళందరినీ పంపించి మనకి ఇవ్వడానికి ఇంత టైం పట్టింది. అంత క్రౌడ్ ఉంది ఈ ఎం స్టార్ హలీం సెంటర్లో, హలీం స్టాల్లో అంత బిజీ ఉంది. నిజంగా టేస్ట్ కూడా అంతే బాగుందండి. నిజంగా చాలా చాలా నచ్చింది నాకైతే. సో మనము కొన్ని ఐటమ్స్ తిని కొంతమంది బోర్గా ఫీల్ అయిపోతారు, ఇంకా చాలు అనుకుంటారు. అలా కాదు, కొత్త కొత్త టేస్ట్తో ప్రతి ఐటెం కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇక్కడ విజయవాడలో ఉన్న వాళ్ళు పంజా సెంటర్ వచ్చి హలీం టేస్ట్ చేయాలి, కబాబ్స్ టేస్ట్ చేయాలి, అలాగే బిర్యానీ టేస్ట్ చేయాలనుకుంటే మీరు వెతుక్కొని పంజా సెంటర్ లోపలికి రాగానే మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. ఇక్కడ అన్ని ఐటమ్స్ బిర్యానీతో పాటు హలీము, కబాబ్స్తో పాటు పాయా అండ్ రోటీతో పాటు ఇక్కడ డిఫరెంట్ టేస్ట్ ఒకసారి చూపించాం మీకు. కేక్ ఫలూదా అదైతే నిజంగా వేరే లెవెల్, అసలు చాలా చాలా బాగుంది. ఇందే ఒకేసారి ఫ్యామిలీ అంతా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది. థ్యాంక్ యూ. అన్నీ టేస్ట్ బాగున్నాయి. మా డాడీ అసలు హలీం అంటే నచ్చదు, కానీ ఇక్కడ చాలా నచ్చింది డాడీకి. బాగున్నాయి అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి. స్వీట్ కూడా లిమిటెడ్ స్వీట్తో టేస్ట్ బాగుంది. మేము 3 years నుంచి వస్తున్నాం ఇక్కడికి. ఇదేం ఫస్ట్ టైం కాదు, 3 years నుంచి కంటిన్యూగా వస్తున్నాం. మాకు మ్యారేజ్ అయ్యి 3 years, మ్యారేజ్ అయిన నెక్స్ట్ ఇయర్ నుంచే వస్తూనే ఉన్నాం. అంటే మీరు చెప్పారా, మీ మిస్సెస్ చెప్పారా ఇక్కడ బాగుంటుంది? ఉన్నారు నేనే తీసుకొచ్చాను. నేను మ్యారేజ్ కాకముందు కూడా ఇక్కడికి వచ్చేవాడిని. దాదాపు 5-6 years నుంచి వస్తాను. అప్పుడు సింగిల్గా వచ్చారు, ఇప్పుడు ఫ్యామిలీతో వస్తుంది. యా, థ్యాంక్ యూ. ఇదే ఈ సంవత్సరం ఇదే ఫస్ట్ అండి, ఎప్పుడు రాలేదు. వాళ్ళేమో చాలా సార్లు తిన్నా కానీ తినాలనిపించేది కాదు. ఇక్కడ టేస్ట్ చూశాను, ఇలా తినాలనిపించింది అన్నమాట. చాలా బాగుంది అన్నమాట. అదిగోండి మా అమ్మాయి, మా మిస్సెస్, ఫ్రెండ్స్. చాలా బాగుంది. హలీం, దమ్కా చికెన్, రోటీ, కద్దుకా కీర్ అన్నీ టేస్ట్ చేసి ఆల్మోస్ట్ అన్నీ చాలా లిమిట్గా, మసాలాస్ కూడా ఎక్కువ లేవు. ఎవరైనా తినొచ్చు. బాగుంది. మస్ట్ అండ్ ట్రై.